Namaste, welcome to Vijay Kranti Voice of Telangana. This is Mani. నీట్ లీకేజీపై జెన్జీ ఉద్యమంతో దేశం దద్దరిల్లిపోయింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు యువత కొట్లాడి ఇప్పుడు ఏకంగా యాంటీ పేపర్ లీకేజ్ పై కఠిన చట్టం వచ్చేలా చేశారు. మరి గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు లీకేజీలు జరగలేదా? ఆ సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న పార్టీలు నేతల విశ్వసనీయత ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వార్త. ఓసారి చూసేద్దాం. మనకు లీకులున్నాయి. ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలోనూ పలుమార్లు ప్రశ్నాపత్రాల లీకేజీలు. లక్షల మంది యువత కలలు ఛిద్రం. కాక్రోచ్ ఉద్యమం ఓ హెచ్చరిక. అప్రమత్తం కాకుంటే రాష్ట్రాలకు ముప్పే. ప్రశ్నాపత్రాల లీకేజీ ఇప్పుడు కేవలం పరీక్షల నిర్వహణ లోపమే కాదు, ప్రభుత్వాల విశ్వసనీయతకు సవాల్గా మారింది. ఒకప్పుడు పేపర్ లీక్ జరిగితే విచారణలతో సరిపెట్టిన పరిస్థితి ఉండగా ఇప్పుడు యువత నేరుగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతోంది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన భారీ నిరసనలే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పలు పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు, ఇంటర్ మూల్యాంకన తప్పిదాలు, టీజీపీఎస్సీ గ్రూప్ పరీక్షల రద్దు వంటి ఘటనలు లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును దెబ్బతీశాయి. ముఖ్యంగా టీజీపీఎస్సీ లీకేజ్ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర ప్రభావం చూపింది. 1997, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్, 2014లో ఆంధ్రప్రదేశ్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక తెలంగాణ ఏర్పడిన తరువాత 2016లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో సంచలనం రేపింది. 2019లో ఇంటర్ పేపర్ మూల్యాంకనంలో గ్లోబరీనా సంస్థ చేసిన తప్పిదం కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే 2023లో టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ ప్రిలిమ్స్, ఏఈ, ఏఈఈ, డిఏఓ, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు తదితర దాదాపు 15 వరకు పరీక్షలు లీకేజీల కారణంగా రద్దయ్యాయి. నాడు పలువురు అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు వచ్చాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరీక్షా సమయంలో 10th ప్రశ్నాపత్రం వాట్సాప్లో చక్కర్లు కొట్టడం కూడా రాజకీయంగా దుమారం లేపింది. మొత్తంగా చూస్తే నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో, ఇటు తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్కారుల్లోనూ లీకేజీ ఘటనలు జరిగాయి. ఆయా సందర్భాల్లో యువత భారీ స్థాయిలో నిరసనలు తెలిపారు. రాజకీయంగానూ ఆ ఘటనలు దుమారం రేపాయి. అయితే బీఆర్ఎస్ పాలనలో ఏకంగా గ్రూప్స్ ప్రశ్నాపత్రాలు సైతం లీక్ కావడంతో నిరుద్యోగ యువతలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. పదే పదే లీకేజీలు అవుతున్నా శాఖాపరమైన చర్యలు తప్ప బాధ్యతగా ఏ మంత్రి రాజీనామా చేయలేదు. ఈ వ్యవహారం కూడా బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మరోవైపు కాంగ్రెస్ కూడా 10th పేపర్ లీకేజీని రాజకీయ అంశంగా చూసిందే తప్ప పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. మరి ఇప్పుడు నీట్ పై జెన్జీ ఉద్యమంతో దేశాన్నే కదిలించడంతో ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ వంటి వారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ మొత్తం కదిలింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం రోడ్లపైకొచ్చి ధర్నాలు చేశారు. కానీ వాళ్ల పాలనల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకొని వీళ్లకు ఆ నైతికత ఎక్కడిదని విమర్శకుల నుంచి ప్రశ్నలొస్తున్నాయి. పరీక్ష ఎటువంటిదైనా లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు తల్లిదండ్రుల శ్రమ, కలలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముడిపడి ఉంటాయన్న విషయం ప్రభుత్వాలు, నాయకులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ జెన్జీ ఉద్యమం నుంచి గుణపాఠం నేర్చుకొని ఇక నుంచైనా పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఉద్యమాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో వ్యూవర్స్, ఈ ఇష్యూలో మన రాష్ట్ర నేతల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.